దుబాయ్ ఎయిర్పోర్టులో భీమవరం మహిళ ఆవేదన. మోసగాడిపై సంచలన ఆరోపణలు. నమస్తే అండి, నా పేరు మంద శిరోమణి. నాకు ఒక బాబు అండి. 2023లో నేను ఇక్కడికి వచ్చినానండి. ఒక అబ్బాయి ఉన్నమట్ల సుధాకర్ అనే అబ్బాయి పరిచయం అయ్యి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడండి. తీసుకొచ్చినాక తర్వాత పెళ్లి చేసుకుంటానన్నాడండి. పెళ్లి చేసుకున్నాక ఉంటానని తర్వాత తను మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు 2025లో నా ఐడి తీసుకుని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే తర్వాత మళ్ళీ వచ్చాడండి. మళ్ళీ తర్వాత నాతోటే ఉన్నాడండి. ఇక్కడ ఉన్న తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యానండి. ప్రెగ్నెంట్ అయినాక తను మళ్ళీ ఏ ట్యాబ్లెట్లు అవి తీసుకొచ్చినాక అబార్షన్ చేయించినాడండి. అయిపోయిన తర్వాత మళ్ళీ తను రీసెంట్గా ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక నెల ముందర ఇంటికి వెళ్ళేటప్పుడు తను మళ్ళీ పాస్పోర్ట్ ఇచ్చుకుని వెళ్ళిపోయాడండి. అంతకుముందు నా దగ్గర కొంచెం డబ్బులు కూడా తీసుకున్నాడండి. ఇప్పుడు పాస్పోర్ట్ ఐడి డబ్బులు అడుగుతానని చెప్పేసి ఫోన్ నెంబర్లన్నీ మార్చేసుకున్నాడండి. ఇంటి దగ్గర కంప్లైంట్ ఇచ్చానండి. కంప్లైంట్ ఇస్తే భీమవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానండి. ఇస్తే వేరే వాళ్ళు మధ్యవర్తులు ఉండి 55,000 తీసుకున్నారండి కేసు కోసం అని చెప్పి. దానివల్ల నాకు ఆ డబ్బులు పోయినాయండి. నా పాస్పోర్టు నాకు ఏది ఇవ్వలేదండి. అందుకనే నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళకి కంప్లైంట్ చేసుకుంటానండి. ప్లీజ్ హెల్ప్ చేయండి.